హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో మిక్సప్ అనే సినిమా రిలీజ్ అయింది. కమల్ కామరాజు, ఆదర్శ్, అక్షర గౌడ, పూజా జవేరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే బోల్డ్ కంటెంట్ తో అందరినీ ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. విరుద్ధ భావాలు గల రెండు జంటలు అనుకోకుండా ఒక రిసార్ట్ లోకి వచ్చి డాబాలో జరిగిన చిన్న గొడవతో కలిసి తమకు సరైన జోడీ ఏంటి అన్నది కనుక్కొని వాళ్ళతో ఎలా కలిశారు అన్నదే సినిమా. కరణ్ జోహార్ తీసిన కభీ అల్విదా నా కెహ్నా సినిమా ఇదే కాన్సెప్ట్ తో ఉంటుంది. భార్యాభర్తల్లో ఒకళ్ళకి సెక్స్ అంటే ఇష్టం, ఒకళ్ళకి తిండి అంటే ఇష్టం. అలాగే రివర్స్ లో వేరే జంట ఉంటుంది. అతని భార్యని ఇతను, ఇతని భార్యను అతను మార్చుకొని హ్యాపీగా ఉండాలి అన్నట్లు దర్శకుడు మంచి సందేశాన్ని ఇస్తాడు క్లైమాక్స్ లో. ఇటువంటి సందేశాలు జనాలకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఏదో ఒకటి తీసి ఏదో ఒక నీతి చెప్పాలి కదా. సినిమా స్టార్టింగే హిందూ సాంప్రదాయం వివాహం గురించి మాట్లాడి క్లైమాక్స్ లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిరగండి, అదే జీవితం, పెళ్ళంటే ఇద్దరు అర్థం చేసుకోవాలి అన్నట్లు దర్శకుడు చెప్తాడు. ఇది కరెక్టే, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అర్థం చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ సినిమాలో అక్షర గౌడ టూ మచ్ గా బోల్డ్ సన్నివేశాల్లో నటించిందని చెప్పొచ్చు. టూ మచ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది సినిమా అంతా. మరి బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ బూత్ సీన్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు బూత్ సన్నివేశాలు ఉంటాయి. ఇక పూజా జవేరి కూడా కొంచెం ఎక్స్పోజింగ్ చేయడం విశేషం. కమల్ కామరాజు, ఆదర్శ్ గొప్పగా నటించేయడానికి ఈ సినిమాలో స్కోప్ లేదు, కానీ ఉన్న బోల్డ్ సీన్ లో అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. ఆహా దగ్గర నుంచి సీన్ లాంటి కాన్సెప్ట్ తో వచ్చిన మరో సినిమా మిక్సప్. ఈ సినిమాని పిల్లలతో కలిసి చూడకండి. ఈ సినిమాని ఎవరికి వాళ్ళు విడిగా మొబైల్లోనో ల్యాప్టాప్లోనో చూడండి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. రెండు పాటలు ఏమంత ఆకట్టుకోవు, ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది. బోల్డ్ గా వచ్చిన ఈ సినిమాని మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో కానీ క్రైమ్ తో కానీ మిక్స్ చేసి ఉంటే బాగుండు. రొటీన్ సినిమాగా స్టార్ట్ అయ్యి రొటీన్ సినిమాగా ముగిసిపోయింది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?